నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి కొత్తగా విడుదలైనటువంటి ఏపీడిఎస్సి 2024 ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ని తెలుగులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పీడిఎఫ్ని నవచైతన్య కాంపిటీషన్స్ అభ్యర్థులకి ఒక అవగాహన ఏర్పరచడం కోసం అని చెప్పి రూపొందించి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఈ పీడిఎఫ్ని మీరు నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది క్విక్గా తెలుసుకుని ఆ తర్వాత సిలబస్లోకి ఒకసారి తెలుసుకునేటువంటి సిలబస్లోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీరు మొదటగా మీ గూగుల్లో ఉండేటువంటి మీ యాప్స్లో ఉండేటువంటి ప్లే స్టోర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నవచైతన్య కాంపిటీషన్స్ అని చెప్పి టైప్ చేయండి. సో నవచైతన్య కాంపిటీషన్స్ అని చెప్పి టైప్ చేసినట్లయితే అక్కడ మీకు నవచైతన్య ఎగ్జామ్స్ ఎన్సీ ఎగ్జామ్స్ అనేటువంటి పేరుతో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక లోగో పర్టికులర్గా కూడా కనిపిస్తున్నటువంటి లోగో ఉన్నటువంటి ఒక యాప్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఈ పీడిఎఫ్కి సంబంధించినటువంటి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రాసెస్ అనేది అక్కడ మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం పీడిఎఫ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకి డిఎస్సి 2024 నోటిఫికేషన్ రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా 12/2/2024 విడుదల చేయబడినటువంటి ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ని తెలుగులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12/2/2024 ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీ కోసం డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి సిలబస్ ని తెలుగులోకి అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది. పాఠ్య పుస్తకాలను ఆధారంగా చేసుకుని సిద్ధం చేసినటువంటి సిలబస్ యొక్క తెలుగు అనువాదం కేవలం అవగాహన కోసం మాత్రమే అని అధికారిక సిలబస్ ని అనుసరించాల్సిందిగా అభ్యర్థులకి సూచించడం జరుగుతోంది. సో అంటే మనం ఇది జస్ట్ అవగాహన ఏర్పరచుకోవడం కోసం, అసలు సిలబస్ లో ఏముంది అనేది తెలుసుకోవడం కోసం మనం దీన్ని ఉపయోగించుకోవాలి. అధికారికంగా విడుదలైనటువంటి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సిలబస్ ప్రతిని దీన్ని పక్కన పెట్టుకుని చూసి మనము అధికారిక సిలబస్ ని అనుసరించాలి అని చెప్పి మా అభ్యర్థులకి సూచించడం జరిగింది. అలాగే మా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి సిలబస్ ని మాత్రమే మేము తయారు చేసినటువంటి సిలబస్ గా మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఎస్జిటి సిలబస్ ఒకసారి ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 8 మార్కులకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. విద్యా దృక్పథాల నుంచి 4 మార్కులకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం నుంచి 8 మార్కులకి, అలాగే కంటెంట్ మరియు మెథడాలజీ విభాగాల నుంచి 60 మార్కులకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 80 మార్కులకి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 80 మార్కులకి నిర్వహించేటువంటి ఈ పరీక్షలో వచ్చినటువంటి మార్కులతో పాటుగా టెట్లో ఉన్నటువంటి వెయిటేజ్ ని కలుపుకుని 100 మార్కులకి మీకు వచ్చేటువంటి మార్కులను ఆధారంగా చేసుకుని మెరిట్ జాబితాను తయారు చేసి అందించడం జరుగుతుంది. సో దాని ప్రకారమే మీకు రిక్రూట్మెంట్ అనేటువంటి ప్రక్రియ మొత్తం జరుగుతుంది అని చెప్పవచ్చు. దీంట్లో కనుక చూసినట్లయితే మనకి పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తంగా 8 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి వర్తమాన అంశాలపై అభ్యర్థులకు ఉన్నటువంటి అవగాహనని పరిశీలించడం కోసము, జనరల్ నాలెడ్జ్ పై అభ్యర్థులకు ఉన్నటువంటి పట్టును పరీక్షించడం కోసం ఈ సబ్జెక్ట్ లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన టాపిక్స్ చదువుకోవాల్సి ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి టాపిక్స్ చదువుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి విద్యా దృక్పథాలు మొత్తంగా 4 మార్కులకి ఇందులో నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకి భారతీయ విద్యారంగ చరిత్రకు సంబంధించి, అలాగే ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించినటువంటిది, అలాగే వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటివి, అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగంలో అనుసరిస్తున్నటువంటి నూతన పోకడల గురించి కానీ, అనుసరిస్తున్నటువంటి విద్యా పథకాల గురించినటువంటి సమాచారం నుంచి కానీ, అలాగే చట్టాలు మరియు హక్కులకు సంబంధించినటువంటి విశేషాలు, అలాగే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము, వీటన్నిటికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ కూడా ఈ విభాగంలో భాగంగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో సిలబస్ ని మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఒకసారి ఇది గమనించినట్లయితే ఇది యథాతథంగా 2018 డిఎస్సికి ఏ రకమైనటువంటి సిలబస్ అయితే ఇవ్వడం జరిగిందో సేమ్ అదే సిలబస్ ని ఈ సబ్జెక్ట్ నిమిత్తం, ఈ సబ్జెక్ట్ అంటే మనం విద్యా దృక్పథాలు సబ్జెక్ట్ కి సంబంధించి గనక గమనించినట్లయితే మనం కేవలం 2018లో ఏ రకమైనటువంటి సిలబస్ అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది అని చెప్పి గమనించవచ్చు. దీంట్లో భాగంగానే మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి భావనలు కనిపిస్తున్నాయి. సో బడి పిలుస్తోంది, బడికి వస్తా, మన ఊరు మన బడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్, కళా ఉత్సవం, ఇలాంటి పథకాలన్నింటిని గురించి కూడా మన సిలబస్ లో యాడ్ చేయడం జరిగింది. నిజానికి ఇవి గత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి పథకాలుగా చెప్పవచ్చు. బడి పిలుస్తోంది కానీ, బడికి వస్తా కానీ, మన ఊరు మన బడి కానీ ఇది పాత సిలబస్ కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పథకాలకు సంబంధించి కూడా అదే పథకాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతాము అని చెప్పి సిలబస్ లో భాగంగా తెలియజేయడం జరిగింది. సో మొత్తంగా 2018 సిలబస్ ని యథాతథంగా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల్లో ప్లేస్ చేయడం జరిగింది. ఇక విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కూడా అంతే. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పాత సిలబస్ ని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి బాలల వికాస
సమాసానికి సంబంధించి కానీ, వైయక్తిక భేదాలకు సంబంధించి కానీ, అభ్యసనానికి సంబంధించి కానీ, మూర్తిమత్వానికి సంబంధించి కానీ మనకి వివరాలన్నీ కూడా ప్రశ్నల రూపంలో అడిగేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ టాపిక్స్ మీద అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గమనించినట్లయితే ఇది కూడా యథాతథంగా 2018 సిలబస్ గానే గమనించవచ్చు. సో దీనికంటే ముందు ఒకసారి మనం మాట్లాడుకుందాం. డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల కోసం ఈ 30 రోజుల్లో ఉన్న ఈ తక్కువ సమయంలో క్విక్ గా రివిజన్ చేయడం కోసం సహకరించేలాగా నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తోంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు యాప్ లో లభిస్తాయి. యాప్ లోకి వెళ్ళిన తర్వాత అందులో కనిపించేటువంటి డిఎస్సి, ఎస్జిటి 30 డేస్ ప్లాన్ కానీ లేదా స్కూల్ అసిస్టెంట్ 30 డేస్ ప్లాన్ కానీ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అందులో వివరాలు తెలుసుకుని ఒకవేళ నచ్చినట్లయితే అక్కడ నుంచి పేమెంట్ చేసి ఎగ్జామ్స్ రాసుకునేందుకు వీలు ఉంటుంది. సో ఒకవేళ మీరు సంప్రదించాలి అన్నట్లయితే 9640717460 అలాగే 9642717460 అనేటువంటి నెంబర్లకి మీరు నేరుగా కాల్ చేసి సంప్రదించవచ్చు. కాల్ చేయడానికి వచ్చేసి ఈవినింగ్ 6 నుంచి 8 మధ్యలో ప్రిఫరెన్స్ ఇవ్వండి. డే టైంలో కాల్ చేయొద్దు. అలాగే వాట్సాప్ మెసేజ్లు కూడా మాకు రీచ్ అవ్వట్లేదు. వాట్సాప్ మెసేజ్లు ఎవరు చేయొద్దు. నేరుగా కాల్ చేసి మాత్రమే సంప్రదించండి. దానికంటే ముందుగా డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళండి. యాప్లో పూర్తి వివరాలన్నీ కూడా పెట్టి ఉంచాము. సో యాప్లో ఉన్నటువంటి వివరాలను చదివి మీరు అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే జస్ట్ వదిలేయచ్చు. ఇక నెక్స్ట్ పార్ట్ 4కి వచ్చినట్లయితే జనరల్ తెలుగు కంటెంట్ మొత్తంగా 8 మార్కులకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ 2 కలిసి ఉంటాయి. సో దీంట్లో గమనించినట్లయితే 3 నుంచి 8వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాచకాలలో పాఠ్యభాగ విశేషాలు 10వ తరగతి కఠినతా స్థాయిలో అని ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనకి ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్స్ అన్నిటి మీద తెలుగు నుంచి బిట్స్ అడుగుతారు అని చెప్పి మనకి ఈ సిలబస్ లో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ తెలుగు మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే దీని మీద 4 మార్కులకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మొత్తంగా 10 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 10 టాపిక్స్ మీద నుంచి ప్రశ్నలు మనకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక పార్ట్ 5 చూసినట్లయితే ఇంగ్లీష్ కంటెంట్ 8 మార్కులకి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ 4 మార్క్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఏముంటాయి అనేది మనకి ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇంగ్లీష్ మెథడాలజీలో వచ్చేసి ఒక 10 టాపిక్స్ ఉంటాయి అని చెప్పి, అలాగే ఇంగ్లీష్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మొత్తంగా 7 టాపిక్స్ మాత్రం పరిమితం అవుతాము అని చెప్పి సిలబస్ లో మనకి స్పష్టం చేయడం జరిగింది. సో ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ గురించి ఏ పుస్తకాలు చదవాలి, 2018 పుస్తకాలు చదవాలా, 23 పుస్తకాలు చదవాలా అని చెప్పి చాలా మంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. సో నిజానికి తెలుగు, ఇంగ్లీష్ విషయంలో మనకి గ్రామర్ పార్ట్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది. గ్రామర్ పార్ట్ అనేది 2018 పుస్తకమా, 23 పుస్తకమా, 42 పుస్తకమా అనేటువంటిది ఏం సంబంధం లేదు. గ్రామర్ మీకు తెలిసింది, ఆర్టికల్స్ రూల్స్ తెలిసినాయి అన్నట్లయితే లేదా ప్రిపోజిషన్స్ రూల్స్ తెలిసినాయి అన్నట్లయితే బిట్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేసినా కూడా మీరు కరెక్ట్ గా రాసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పుస్తకాలు చదవాలి అనేటువంటి మాట ఇంగ్లీష్, తెలుగులకు వర్తించదు. ఈ 2 విషయాల్లో కూడా మీరు ఏ పుస్తకం చదివినా పర్వాలేదు, గ్రామర్ మీద పట్టు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఇక తెలుగులో వచ్చేసరికి కవి పరిచయాలు, అలాగే నేపథ్యాలు, ఇతివృత్తాలు మొదలైనటువంటి టాపిక్స్ మాత్రం ఆయా సబ్జెక్ట్ రిలేటెడ్ గా, టాపిక్ రిలేటెడ్ గా ఉంటూ ఉంటాయి. అంటే ఇవి టెక్స్ట్ బుక్ ఏంటి అనేది తెలిస్తే తప్ప మనం ఇవి స్పష్టంగా తెలుసుకునేందుకు అవకాశం లేదు. కొంచెం అస్పష్టంగా ఉంది, 2018, 23 అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి అభ్యర్థులు చేయాల్సినటువంటిది ఏంటంటే ఇవి 2-3 టాపిక్స్, ఈ 2-3 టాపిక్స్ అంటే పెద్ద కష్టం కాదు. కాబట్టి ఈ 2-3 టాపిక్స్ కి సంబంధించి అంటే కవి పరిచయాలు, నేపథ్యాలు, ఇతివృత్తాలు, విశేషాంశాలు ఈ టాపిక్స్ కి సంబంధించి పాత పుస్తకాలను చదవండి, అలాగే కొత్త పుస్తకాలను కూడా చదవండి అని చెప్పి మేము గైడ్ చేస్తున్నాము. సో పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు ఈ 4 టాపిక్స్ మాత్రం చదవండి. రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా గ్రామర్ రూల్స్ తెలుసుకోండి. వేరుగా మీరు పాతవైనా కొత్తవైనా ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక నెక్స్ట్ పార్ట్ 6 నుంచి మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. వీటి విషయంలో కూడా చాలా మంది అభ్యర్థుల్లో వచ్చేటువంటి ప్రశ్న 2018 పుస్తకాలు చదవాలి అని చెప్పి అంటున్నారు. నిజమేనా? 2018 పుస్తకాలు చదవాలా, లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి పుస్తకాలు చదవాలా అనేటువంటిది ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఒకసారి ఈ సిలబస్ గురించి ఒకసారి చూసిన తర్వాత మనం లాస్ట్ లో దీనికి సంబంధించినటువంటి విశేషాలని నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో గణితం కంటెంట్ కి సంబంధించి 8 మార్కులకి 10వ తరగతి ప్రశ్న స్థాయిలో, 10వ తరగతి కఠినత స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి అని చెప్పి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో మొదటి చాప్టర్ వచ్చేసి సంఖ్యలు, 2వ చాప్టర్ వచ్చేసి అర్థమెటిక్, 3వ చాప్టర్ వచ్చేసి రేఖాగణితము, 4వ చాప్టర్ వచ్చేసి దత్తాంశ నిర్వహణ, 5వ చాప్టర్ వచ్చేసి బీజగణితము, అలాగే 6వ చాప్టర్ వచ్చేసి క్షేత్రమితి. ఈ అంశాల మీద మనకి ప్రశ్నలు అడుగుతాము అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సిలబస్ అంతా కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. కాబట్టి ఈ టాపిక్స్ అన్ని కూడా అభ్యర్థులు కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెథడాలజీకి సంబంధించి మొత్తంగా 6 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 టాపిక్స్ మీద పట్టు తెచ్చుకోగలిగినట్లయితే అభ్యర్థులు మంచి స్కోర్ను సాధించే అవకాశం ఉంటుంది. ఇక సైన్స్ కంటెంట్ కూడా 10వ తరగతి కఠినత స్థాయిలో చదువుకోవాలని చెప్పి ఇవ్వడంతో పాటుగా మనకి ఇక్కడ సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సజీవ ప్రపంచము నుంచి ప్రారంభమైనటువంటివి ఇవి సబ్ టాపిక్స్ వైజ్ గా అలా వెళ్తూ ఉన్నాయి. చూసినట్లయితే
కొంచెం ఎక్కువ సిలబస్ ఇందులోంచి కవర్ అయినట్లుగా మనం గమనించవచ్చు. సో రెండో టాపిక్ వచ్చేసి జీవ ప్రక్రియలు, మూడో టాపిక్ వచ్చేసి సహజ దృగ్విషయాలు ఉన్నటువంటి టాపిక్. ఇందులో మనకి కాంతి, ఉష్ణము, వీటన్నిటికి సంబంధించినటువంటి అయస్కాంతత్వము, విద్యుత్, వీటన్నిటికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే మొత్తంగా సైన్స్కి సంబంధించి మొత్తంగా 5 టాపిక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 టాపిక్స్ నుంచి మనం సబ్జెక్ట్ని చదువుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు. ఇక్కడ ఒకసారి చిన్న గమనించినట్లయితే ఒక చిన్న తప్పు అనాలా లేదా క్లరికల్ మిస్టేక్ అనాలా ఏదో గమనించాము. సో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 5వ టాపిక్ వచ్చేసి వృత్తులు మరియు సేవలు అనేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనకి ఇక్కడ నేను స్క్రీన్ మీద రెడ్ కలర్ లో ప్లేస్ చేసినటువంటి టాపిక్స్ ఏవి కూడా నిజానికి మనకి ఇచ్చినటువంటి సిలబస్ షీట్లో, అఫీషియల్ సిలబస్ షీట్లో ఈ టాపిక్స్ ఏవి కూడా మెన్షన్ చేయలేదు. సో 5వ హెడ్డింగ్ పెట్టారు, వృత్తులు మరియు సేవలు అనేటువంటిది హెడ్డింగ్ పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేశారంటే దాని కింద ఈ మన పర్యావరణము, శీతోష్ణ స్థితి మార్పులు అనేటువంటిది ఈ టాపిక్స్ అన్ని కూడా రాసుకుంటూ వెళ్ళారు. నిజానికి ఆ టాపిక్ కిను ఈ హెడ్డింగ్ కి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఒకసారి ఇక్కడ ప్లేస్ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో 5వది వచ్చేసి ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్ ఇలా ఇచ్చారు హెడ్డింగ్. దాని దగ్గర నుంచి క్లైమేట్, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎయిర్ పొల్యూషన్ ఇలా ఇచ్చారు. నిజానికి హెడ్డింగ్ కి ఇక్కడ టాపిక్ కి సంబంధం లేదు. సో ఒకసారి కనుక మనం గమనించినట్లయితే యాక్చువల్గా దీనికి వేరే హెడ్డింగ్ ఉండాలి, మన పర్యావరణం అనేటువంటి హెడ్డింగ్ ఉండి దాని కింద ఈ శీతోష్ణ స్థితి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. బహుశా ఇది క్లరికల్ మిస్టేక్ అనుకుందాము. అందుకనే మనం రిస్క్ తీసుకోకుండా ఈ వృత్తులు, సేవలకు సంబంధించి మన టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి టాపిక్స్ కూడా చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది అభ్యర్థులకి మా సలహా. ఇక నెక్స్ట్ వచ్చేసి గాలి, నీరు, వీటన్నిటికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా మనకి సైన్స్ కంటెంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే సైన్స్ మెథడాలజీకి సంబంధించి మొత్తంగా ఒక 10 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ 10 టాపిక్స్ మీద 4 మార్కులకి ప్రశ్నలు అడుగుతారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే సోషల్ కంటెంట్ కూడా 10వ తరగతి కఠినత స్థాయిలో ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ మన విశ్వం నుంచి ప్రారంభమై విభిన్నమైనటువంటి థీమ్స్ లో మనకి సిలబస్ ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చేసి ఉత్పత్తి, వినిమయము మరియు జీవనాధారాలు అనేటువంటిది రెండో థీమ్ గా చెప్పవచ్చు. అలాగే మూడో థీమ్ వచ్చేసి రాజకీయ వ్యవస్థ, పరిపాలన అనేటువంటి చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ థీమ్ వచ్చేసరికి సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు అనేటువంటిది 4వ థీమ్. 5వ థీమ్ వచ్చేసి మతము మరియు సమాజము అనేటువంటిది. అలాగే దీనికి సంబంధించినటువంటి 6వ థీమ్ వచ్చేసి సంస్కృతి మరియు సమాచారము అనేటువంటిది 6వ థీమ్. మొత్తంగా ఈ 6 థీముల నుంచి మనకి చాలా డిఫరెంట్ టాపిక్స్ అనేటువంటివి మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఈ సిలబస్ షీట్ ని మన యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. సో డౌన్లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకుని ఒకసారి చూసినట్లయితే తెలుస్తుంది. సో ఈ విధంగా మొత్తంగా ఈ సోషల్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉండగా సోషల్ మెథడాలజీ వచ్చేసి మొత్తంగా 4 మార్కులకి మొత్తంగా 10 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. 10 టాపిక్స్ రెగ్యులర్ టాపిక్స్ మనం ఎప్పుడు చూసేవే. సో ఈ టాపిక్స్ లో నుంచి మెథడాలజీల విషయంలో మొత్తంగా మనం అన్ని రెగ్యులర్ గా చూసేటువంటి టాపిక్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏం పెద్దగా లేదు. 2018 పుస్తకాలైనా 2023 పుస్తకాలైనా ఏదైనా ఒకటే ఉంటుంది, దాదాపుగా ఒకటే ఉంటుంది మెథడాలజీ. కాబట్టి అభ్యర్థులు ఏదైనా మంచి పుస్తకాన్ని సేకరించుకుని ఆ మంచి పుస్తకాన్ని చదువుకుంటూ వెళ్తే నిశ్చింతగా మనం మార్కులు సాధిస్తాము అని చెప్పి భరోసా ఉంటుందని చెప్పవచ్చు. ఇక చివరిగా విషయంలోకి వెళ్దాము. కంటెంట్ 2018 పుస్తకాలు చదవాలా లేదంటే 2023 పుస్తకాలు చదవాలా? ఈ ప్రశ్న చాలా మందిలో ఎదురవుతూ ఉన్నది. అలాగే మాకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ లో కూడా ఎక్కువ మంది ఇదే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి నిన్నటి వరకు టీవీ స్క్రోలింగ్స్ కావచ్చు, మిగిలినటువంటి పేపర్లో వచ్చేటువంటి న్యూస్ కావచ్చు, వీటన్నిటిలోనూ 2018 సిలబస్ ని యథాతథంగా ఉంచుతున్నాము అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరి సిలబస్ షీట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం దాంట్లో చాలా మార్పులు కనిపించినాయి. 2018 సిలబస్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తెలుగు, ఇంగ్లీష్ కంటెంట్లతో పాటుగా పర్స్పెక్టివ్స్, అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనే టాపిక్లు మాత్రం 2018 సిలబస్ ని యథాతథంగా ఇవ్వడం జరిగింది. 2018 నోటిఫికేషన్ లో సిలబస్ ని అలాగే 22 సిలబస్ ని పక్కన పెట్టుకుని చూసినట్లయితే ఏ లైన్ లోనూ తేడా లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఇవ్వడం జరిగింది. అయితే కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు కొత్తగా సిబిఎస్ఈ ప్రవేశపెట్టినటువంటి పుస్తకాలలో నుంచి ముఖ్యంగా 8వ తరగతిలో నుంచి 9వ తరగతిలో నుంచి టాపిక్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే కొత్త పుస్తకాలలో ఉన్నటువంటి టాపిక్స్ అనేటువంటివి యాజ్ ఇట్ ఈజ్ గా అందులో కనిపిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం గమనించినట్లయితే కొత్త పుస్తకాలలో నుంచి సిలబస్ ఫ్రేమ్ చేయబడింది అని చెప్పి మనం ఆలోచించవచ్చు. అలా అని చెప్పి మరి పాత పుస్తకాలు చదవమన్నారు కదా, 2018 పుస్తకాలు చదవమన్నారు కదా అంటే మనకు ఉన్నటువంటి ఈ 30 రోజుల టైంలో 2 పుస్తకాలు దాదాపుగా చదవడం అసాధ్యం. సో మొదటగా మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే నేను ఇందాక అన్నట్లుగా 90% కొత్త పుస్తకాలలో ఉన్నటువంటి టాపిక్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఈ సిలబస్ లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొత్త పుస్తకాలను పర్ఫెక్ట్ గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి సిబిఎస్ఈ పుస్తకాలను పర్ఫెక్ట్ గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ సిబిఎస్ఈ పుస్తకాలను పర్ఫెక్ట్ గా చదువుకున్న తర్వాత ఇంకా టైం దొరుకుతోంది అంటే అప్పుడు పాత పుస్తకాలను ఒక్కసారి రివైజ్ చేయండి. 2018కి అంటే 22కు పూర్వం ఉన్నటువంటి ఒక పాత పుస్తకాలని ఒక్కసారి రివైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళొకసారి చెప్తున్నాను, స్పష్టంగా సిలబస్ లో
లైన్ టు లైన్ మేము గమనించాం, మా టీం గమనించింది. సో లైన్ టు లైన్ గమనించినప్పుడు సైన్స్ కంటెంట్ల విషయంలో కానీ, సోషల్ కంటెంట్ల విషయంలో కానీ వీళ్ళు ఇచ్చినటువంటి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా దాదాపుగా కొత్త సిలబస్లో నుంచే మ్యాచ్ అవుతుంది, కాబట్టి కొత్త పుస్తకాలను పర్ఫెక్ట్గా చదవండి అని చెప్పి నేను క్లియర్గా చెప్తూ ఉన్నాను. అదే సందర్భంలో ఏదైనా జరగవచ్చు, 18 సిలబస్ అనే మాట వాడారు కాబట్టి పాత సిలబస్ల నుంచి కూడా కొన్ని ఫ్రేమ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పాత సిలబస్ను కూడా ఒక్కసారి రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. సో ఒక మార్కు మనం పోగొట్టుకున్నా మనం ఇంటి దగ్గర ఉంటాము, సో జాబ్ సాధించే అవకాశం మనం కోల్పోతూ ఉంటాము. సో కాబట్టి రిస్క్ తీసుకోవద్దు, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్త పుస్తకాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. లైన్ టు లైన్ ఏమాత్రం మిస్ అవ్వకుండా చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా పాత పుస్తకాలను కూడా ఒక్కసారి రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఇంకొకటి, పాత సిలబస్ ని క్విక్ గా రివిజన్ చేయడం కోసం నవచైతన్య కాంపిటీషన్ క్విక్ రివిజన్ ఆడియో విజువల్ ప్రాజెక్ట్స్ పేరుతో మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టడం జరిగింది. లైన్ టు లైన్ నోట్స్ తయారు చేసి ఆ లైన్ టు లైన్ నోట్స్ ని జస్ట్ ఆడియోగా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మీకు ఈ వీడియోలని ఇవ్వడం జరిగింది. సో యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తూ ఉంటాయి. వీటన్ని కూడా మీరు సెర్చ్ చేసి వీటిని వినగలిగినట్లయితే, ఉదాహరణకి జస్ట్ ఒక గంటలో 6వ తరగతి జనరల్ సైన్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టాము. సో అంటే ఒక గంట కరెక్ట్గా వీడియో చూడగలిగారు అంటే ఖచ్చితంగా నేను నమ్మకంగా చెప్పగలుగుతా, ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీరు ఆ 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని రివైజ్ చేసుకోగలుగుతారు. సో ఇలాంటి వీడియోలు కొన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి నవచైతన్య యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవడంతో పాటు ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఆ వీడియోలను చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు క్విక్గా రివిజన్ చేయడానికి, పాత పుస్తకాలని క్విక్గా రివిజన్ చేయడం కోసం ఇది హెల్ప్ అవుతుంది. పర్ఫెక్ట్ గా మాత్రం కొత్త పుస్తకాలు చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఏ సిలబస్ ని చదవాలి అనేటువంటి విశేషానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో మొత్తంగా ముందుగా చెప్పినట్లుగా ఈ సిలబస్ని కేవలం అవగాహన కోసం మాత్రమే అనుకుని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీని మీద ఒక అవగాహన ఏర్పడిన తర్వాత మీరు చక్కగా టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని టెక్స్ట్ బుక్స్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. సహజంగా టెక్స్ట్ బుక్స్ పెట్టుకుని చదువుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మనం ఎక్కడ చదువుతున్నాము, ఏది ఇంపార్టెంట్ ఏరియా కాదు, ఇలాంటివి ఏవి కూడా మనకు కొంత అవగాహన ఉండకపోవచ్చు. సో అలాంటి అవగాహన కల్పించడం కోసం మన ఎగ్జామ్స్ అనేటువంటి మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో మీరు కనుక నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో చూసినట్లయితే అందులో ఎగ్జామ్స్ డిఫరెంట్ ప్యాకేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ప్యాకేజీల్లో భాగంగా మీరు ఏదైనా ప్యాకేజ్ ఎంచుకుని ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఇంకొంచెం బెటర్గా స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ ఏరియా ఏది కూడా మిస్ అవ్వకుండా మీరు చక్కగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో మొత్తంగా ఈ వీడియో మీకు ఉపయుక్తంగా ఉంది అని చెప్పి భావిస్తున్నాము. సో ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్గా అనిపించింది అన్నట్లయితే జస్ట్ మీరు ఒకసారి ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ కావమని చెప్పి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.